హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, చాలా మందికి నచ్చే వీడియో అండి. ఎసెన్షియల్ ట్రెడిషన్స్ అని ఫిల్మ్ నగర్ హైదరాబాద్లో ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి వెళ్ళి వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ వెళ్ళాలనిపించింది. యాక్చువల్గా సమ్మర్లో బోలెడని కొత్త కొత్త ఐటమ్స్, సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ ఇక్కడైతే దొరుకుతాయండి. ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం స్పెషల్గానే అనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే పైకి వెళ్తే షాపింగ్ స్పేస్ అన్నమాట ఇదంతా కూడా. మిగతా రూమ్స్ అన్ని కూడా ఎందుకో క్లోజ్ చేసి ఉన్నాయండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని కాటన్ బెడ్షీట్స్, కర్టన్స్ ఉన్న షాప్ ఒకటి చూశాను. తర్వాత ఫ్రాగ్రెన్సెస్ ఉంటాయి కదా, ఏవైనా ధూప్ స్టిక్స్ అలాంటివి కూడా ఒకటి షాప్ అయితే చూశాను. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కోసము ఇక్కడ స్పెషల్ గా ప్యాక్ చేస్తూ ఉన్నారు ఒకటి షాప్, అది కూడా చూశాను. బట్ ఈసారి అన్ని క్లోజ్ లో ఉన్నాయి. మనకు కావాల్సింది ఇదే కదా, యాక్చువల్ గా ఇదైతే ఓపెన్ లో ఉంది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అయితే ఎంత ఎండగా ఉందండి, నాకు లోపలికి వెళ్ళగానే చల్లగా హాయిగా అనిపించింది. ఈ లైట్స్ కూడా కొంచెం మనకి కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తాయి అనిపిస్తుంది. ఇక్కడికి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే నాకు ఇష్టమైన మెటీరియల్ అండి, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ చూపించడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఇక్కడ మనకి డిషెస్ వాష్ చేయడానికి స్క్రబ్బర్స్ ఉన్నాయి, తర్వాత బాటిల్ క్లీనర్స్ ఉన్నాయి, ఏవైనా క్లీన్ చేసుకోవడానికి బ్రషెస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, మీరు అఫోర్డ్ చేయగలిగితే తప్పకుండా తీసుకోండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నాకు వాళ్ళైతే ప్రైజెస్ చెప్పొద్దన్నారు. నేను పోనీ ఒకటి రెండు చెప్దాం అనుకున్నా కూడా, జస్ట్ ఐడియా కోసం గుర్తు పెట్టుకోనైనా, బట్ స్టిల్ వాళ్ళు చెప్పొద్దన్నారు కదా. అక్కడ కూడా లేవండి, డిస్ప్లేలో ప్రైజెస్ లేవు. వాళ్ళు ఏదో కోడ్ ఉంటుంది వెనకాల, ఆ కోడ్ చెప్తే వాళ్ళు ప్రైస్ చెప్తూ ఉన్నారనమాట. సో నేనైతే మాక్సిమం నేను తెలుసుకున్న ప్రైజెస్ మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఎందుకు ప్రైజెస్ చెప్పాలనుకుంటానంటే, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అక్కడికి వెళ్ళాలా వద్దా, అఫోర్డ్ చేయగలమా లేదా, ప్రైస్ అనేది మనకు ఐడియా ఉంటే కదా అక్కడికి వెళ్తాము. అలా చెప్పాలనుకుంటాను కానీ, బట్ ఇవాళ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించా కూడా, మీకు ఇంట్రెస్టింగ్ గా కొన్ని అయితే ప్రైజెస్ కనుక్కున్నాను, చెప్తానండి. వీడియో అయితే డీటెయిల్ గా చూడండి, మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తూ ఉన్న ఈ ఐటమ్ అంతా కూడా మనకి ఇత్తడి పాత్రలు అన్నమాట. ఇందులో మనము పాలు కాచుకోవచ్చు, పరమాన్నం చేసుకోవచ్చు, ప్రసాదాలు మెయిన్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా సైజెస్ ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 3495 ఉందండి, 4 సైజ్. ఇందులో 3 సైజ్ అన్నమాట. ఇది కొంచెం చిన్నది, 3000 సంథింగ్ అలా ఉంది, 3000 సంథింగ్ అలా ఉంది. తర్వాత టూ టూ సైజ్ ఉంది, 1 సైజ్ కూడా ఉందండి. ఇవన్నీ నాకు తెలిసి 2900 అలా ఉంటాయి. 1 సైజ్ కూడా ఉంది, బట్ ప్రైస్ అయితే తెలీదు. ఓవరాల్ గా చెప్పాను కదా, 4 సైజ్ ది 3400 సంథింగ్ ఉంది, కాబట్టి దానికంటే కొంచెం తక్కువ ఉంటది ప్రైస్. ఇక్కడ మనకి ఇత్తడివి పాత్రలు ఉన్నాయి. ఇత్తడి పాత్రలకి కొన్ని కళాయి అయితే వేసి ఉంచారండి, అవి కూడా చూపిస్తాను. ఇది కాఫీ కప్ గ్లాస్ ఉన్నాయి, అవైతే 700 ఉన్నాయండి. ఇది వచ్చేసి ప్రైస్ తెలియదు కానీ, బట్ చాలా బాగుంది. ఇది ఆ షేప్ కానీ, బయట డిజైన్ కానీ, ఇవన్నీ కూడా చెన్నై నుంచి వస్తాయంటండి వీళ్ళకి మెటీరియల్ అంతా కూడా. లోపల కళాయి ఆల్రెడీ పూసి ఉంచారనమాట. నార్మల్ గా కొంతమంది చెప్తూ ఉండడం నేనైతే విన్నాను, ఇత్తడిలో డైరెక్ట్ గా వంట చేయకూడదు అని అంటూ ఉంటారు. అందుకోసము పాతకాలంలో ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళంటండి, కళాయి పోయించుకునే వాళ్ళంట, అలాగా వాడేవాళ్ళంట. అందుకోసం వీళ్ళైతే కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, హెవీ వెయిట్ లేవు, వాటికి కళాయి పోయించి పెట్టారనమాట, రెడీగా ఉన్నాయి. అలాగే ఈ ప్లేట్ చూస్తూ ఉన్నారు కదా, హోల్స్ ఉండి ఈ ప్లేట్ ఉంది. కింద బిందె అండి, బిందె కూడా కళాయి పోసింది. చాలా బాగున్నాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి. నార్మల్ గా నేను బయట అయితే ప్లెయిన్ ఇత్తడివే చూసాను, కానీ కళాయి పూసున్నవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇంత చిన్న చిన్న సైజ్ లో ఉన్న వాటికి కూడా కొంచెం వెయిట్ ఉన్న వాటిలో కళాయి పూసున్నవి ఇక్కడే దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ కుండలు చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా మనకి వాటర్ సమ్మర్ లో స్టోర్ చేసుకోవడానికి బాగున్నాయి. మట్టి కుండలు, ట్యాప్ కూడా ఉందండి వాటికి, చెక్ చేసి మరీ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఉన్నాయి. స్పెషల్ గా ఈ షాప్ కి ఎందుకు వెళ్ళాలి అని నేను చెప్తానంటే, ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఉన్నాయి, తర్వాత నార్మల్ ప్లెయిన్ ఐరన్ ప్యాన్స్ ఉన్నాయండి. మట్టి కుండలు, మట్టి పాత్రలు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇత్తడివి అలాగే కంచు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ దగ్గర, అదైతే బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ మనకి
రాచిప్ప అయితే రెండే ఉన్నాయండి. నేను రాచిప్ప తీసుకుందామనే వెళ్ళాను. బట్ ఇప్పుడైతే స్టాక్ లేదు. అవి యాక్చువల్‌గా వింటర్‌లో యూజ్ చేస్తూ ఉంటారంట. రాచిప్పలో వండడం అనేది వింటర్‌లో చేస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ మంత్ అలాగా వస్తాయంటండి స్టాక్. నేనైతే నంబర్ ఇచ్చాను, కాల్ చేయమన్నాను. అవి స్టాక్ వస్తే గనక వెళ్దాము. వెళ్ళి మళ్ళీ ఒక వీడియో తీసుకుందాము. స్పెషల్ ఐటమ్స్ ఏవైనా ఉంటే నేనైతే ఖచ్చితంగా రాచిప్ప అయితే ఈసారి తీసుకుంటానండి. ఇది మనకి అప్పం పాన్ లాగా ఉంది చూసారు కదా! ఇదొచ్చేసి మనకి 800 అలా చెప్తూ ఉన్నారండి. కొంచెం ప్రైజీగానే అనిపించాయి నాకు ఈ షాప్‌లో ఎస్పెషల్లీ. బట్ ఏవైనా బయట దొరకవు, ఇందులోనే స్పెషల్‌గా ఉన్నాయి అంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఇలాంటి ఐటెమ్స్ మనకు బయట దొరకవన్నమాట. నేను లాస్ట్ ఇయర్ వీడియోలో వీటి ప్రైజెస్ అయితే పెట్టానండి. బట్ ఈసారి మాత్రము అక్కడ రాయని కూడా రాయలేదు. ఎందుకు రీజన్ అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే స్టాక్ చేంజ్ అయ్యే కొద్దీ ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయంట. అందుకనేసి మీరైతే ప్రైజెస్ చెప్పొద్దు అని చెప్పారు. ఇది మనకి కొబ్బరి చిప్ప ఉంటుంది కదా! దాంతో మనకి గెరిటలాగా తయారు చేశారు. ఎకో ఫ్రెండ్లీ అండి. అఫోర్డ్ చేయగలిగితే తప్పకుండా ప్రిఫర్ చేయండి. ఇవన్నీ కూడా మనకి రాచిప్ప మెటీరియల్‌తో ఉన్న చిన్న చిన్న దీపాలు పెట్టుకోవడానికి, తర్వాత ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి జస్ట్ స్టోన్ అండి. ఒక స్టోన్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మట్టి పాత్రలు. ఇందులో మనకి బ్లాక్ కలర్‌వి కూడా ఉన్నాయండి. ఇవి ఎంత వెయిట్ ఉన్నాయంటే అసలు నేను ఇమాజిన్ చేయలేదు. అంత వెయిట్ ఉంటుంది అనుకోని అసలు చాలా వెయిట్ ఉంది. ఎందుకు ఇంత వెయిట్ ఉన్నాయో నాకైతే రీజన్ తెలీదండి. నిజంగా మట్టి పాత్రలు నేను చాలా సార్లు యూజ్ చేశాను. నా దగ్గర ఉన్నాయి. మరీ ఇంత వెయిట్ అయితే నాకు అనిపించలేదు. బ్లాక్‌ది మాత్రం ఎస్పెషల్లీ హెవీ వెయిట్‌లో ఉన్నాయి. ఏం మెటీరియల్ యూజ్ చేశారైతే మనకు తెలీదు. బట్ మామూలు మట్టి కలర్‌లో ఉన్నవైతే నార్మల్‌గా కొంచెం హెవీ వెయిటే ఉన్నాయి. బాగున్నాయి క్వాలిటీ. ఇక్కడ కొంచెం ఫినిషింగ్ బాగుంది. క్వాలిటీ కూడా బాగున్నాయండి. మట్టి కలర్‌లో ఉన్న పాత్రలైతే ప్రిఫర్ చేయొచ్చని చెప్తాను. బయట రోడ్ సైడ్ ఎక్కడైనా తీసుకోవాలి అని అంటే మట్టి పాత్రల మీద అవగాహన ఉంటేనే తీసుకోండి. లేదంటే ఒకటి తీసుకొని ట్రై చేసి బాగుందంటే మళ్ళీ వెళ్ళి తీసుకోండి. ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నచ్చేసి బట్ అవి మంచి మెటీరియల్ కాకపోతే అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి. అనవసరంగా మనము మనీ వేస్ట్ చేసినట్టు అవుతుంది. అందుకని చెప్తూ ఉన్నాను. ఇక్కడ లిడ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మట్టి పాత్రలన్నీ వచ్చేసి మనకి 500, 600, 700, 800 అలా ప్రైజెస్ అయితే చెప్తూ ఉన్నారు సైజెస్ ని బట్టి. ఇవి వచ్చేసి మనకి 400 ఆ రేంజ్ లో ఉన్నాయండి. ఇవి చాలా బాగా నచ్చాయి నాకు. అంటే చెన్నైలో కొంచెం స్పెషల్ గా ఉంటాయండి మట్టి పాత్రలు కానీ లేకపోతే క్యాస్ట్ ఐరన్ ఇవి రోళ్ళు కానీ చెన్నైలో చాలా స్పెషల్ అన్నమాట ఇవి. అక్కడ నుంచి వచ్చాయి కాబట్టి ఈ మెటీరియల్ అయితే చాలా బాగుంది. నేను ఒకరిది చెన్నైలో ఉన్న వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. తనైతే మట్టి పాత్రల్లోనే చేస్తూ ఉంటారండి. చెన్నైలో సర్వనా స్టోర్స్ అక్కడ తీసుకుంటూ ఉంటారనమాట. ఇలాగే కనిపిస్తాయి ఫినిషింగ్. చాలా బాగున్నాయి. మీరు కంపల్సరీ తీసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఒకటి తీసుకోండి. పోనీ ఒకటి తీసుకొని ట్రై చేయండి. కంపల్సరీ బాగుండేట్టే అనిపించాయి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు. ఇవి లీక్ అవ్వండి, అన్ని టెస్ట్ చేసి మరీ మేము తెచ్చాము అనేసి. ఇలాగే మట్టి కూజాలు ఉన్నాయి. తర్వాత మట్టి పాత్రలు మీరే చూస్తూ ఉన్నారు చూడండి. ఎంత డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మనం ఏదో కస్టమైజ్ చేయించుకున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇది వెడల్పుగా మనం ఏవైనా ఫ్రైస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది చూస్తూ ఉన్నారు కదా రొట్టెను కూడా కాల్చుకోవచ్చు. అంత బాగుంది. ఏవైనా మనము వేయించుకోవడానికి కూడా పనికొస్తుంది. ఇది కూడా అండి రోటీ చేసుకోవడానికి, చపాతీ చేసుకోవడానికి బాగుంది. ఆ తర్వాత చిన్న చిన్న కూజాలు ఉన్నాయి. మట్టిది చిన్న కుండలాగా ఉంది. అందులో పెరుగు తోడు వేసుకోవచ్చు. లేదంటే మనము ఉప్పు అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. బాగుందండి. ఇది అంటే లిఫ్ట్ చేయక ముందు కొంచెం వెయిట్‌లెస్ ఉంటుందనుకున్నా. హెవీ వెయిట్‌లో ఉంది. ఇవి క్వాలిటీ వైస్ బాగున్నాయండి. నేనైతే ప్రిఫర్ చేయమనే చెప్తాను. కొంచెం ప్రైజీగా ఉన్నాయి. ఏమంటే బయటతో పోలిస్తే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. నాకైతే ఆ మూత కింద పడేటప్పుడు గుండె జారినట్టు అనిపించింది. ఎందుకంటే అవి పగిలిపోతే ఏమో భయమేసేసిందనమాట అలా చేయి జారేసరికి. తర్వాత ఇదైతే బాగుందండి. చిన్నగా ఉంది కదా! వాటర్ ఎక్కువగా మన గ్లాస్‌లో పడిపోవు. చాలా బాగుంది. ఆ తర్వాత సాయిబాబాది చిన్న విగ్రహం లాగా చెక్కతో తయారు చేసినవండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. కొంచెం ప్రైజీగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. వినాయకుని విగ్రహము ఇవి మనకి 20,000, 40,000, 80,000 అలా రేంజెస్ ఉన్నాయండి సైజెస్ ని బట్టి. ఈ కుండలైతే మట్టివి రీసెంట్ గా నేను వీడియో తీస్తూ ఉన్నప్పుడే ఎవరో తీసుకెళ్లారు. మట్టివి 2-3 తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఇక్కడ మనకి బ్రాస్ తో కాఫీ ఫిల్టర్ ఉంది. చాలా బాగుంది.
అంటే మన ట్రెడిషనల్ లుక్ ని ఇస్తాయి అన్నమాట. ఇలాంటివి మనం కిచెన్ లో పెట్టుకుంటే. ఇది మామూలుగా మనము రామేశ్వరం కెఫేలో కానీ ఎక్కడైనా చెన్నైలో కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా కాఫీ తాగడానికి. ఒక బౌల్ ఉంటది, గ్లాస్ ఉంటది. 700 రూపీస్ అలా ఉందండి ప్రైస్, నేను చూసాను. కొంచెం ప్రైజీగానే అనిపించింది. ఇలాంటివి మనం బయట కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ రేర్ గా ఉన్నవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చూస్తూ ఉన్నారు కదా, ఇది చాలా బాగుంది అసలు వెడల్పుగా. తర్వాత కడాయిలు ఉన్నాయి, లోపల కళాయి పూసున్నాయి, కళాయి పూయకుండా కూడా ఉన్నాయండి. ఇలా వెడల్పుగా ఉన్నాయన్నమాట. ఏవైనా లడ్డూలు చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ ఒక కిట్ లాగా ఉందండి. వంట సామాగ్రి అంతా కూడా ఐరన్ మెటీరియల్ తో ఉన్న కిట్, తర్వాత చెక్కతో తయారు చేసిన వంట సామాగ్రి, రోళ్ళు, తర్వాత చిన్న చిన్న గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయండి. బుడిగీలు అనేవాళ్ళం చిన్నప్పుడు, అంటే ఆ పదం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఎగ్జిబిషన్స్ లో కానీ వాటిలో కానీ ఇలాంటివి కొనుక్కొని ఆడుకునే వాళ్ళం కదండి. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని ఫ్లవర్ వాజెస్, స్పెషల్ గా బ్రాస్ తో ఉన్నవి ఉన్నాయి. డిఫరెంట్ మెటీరియల్స్ తో ఉన్న ఫ్లవర్ వాజెస్ అయితే ఇక్కడ పెట్టారండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ షాప్ కి వెళ్తే మటుకు బయట దొరికే ఐటమ్స్ కనిపించవు, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చెక్కతో వెనకల మనకి గోడకి నెయిల్ పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ చెక్కవన్నీ కూడా దేవతామూర్తుల అచ్చులు ఉన్నవి ఉన్నాయండి. బాగున్నాయి ఇవన్నీ కూడా. కొంచెం మనము ఏదైనా షైనింగ్ చేయించుకొని పెట్టుకుంటే కొత్త వాటిలాగా ఉంటాయి అనిపించింది. ఇవన్నీ కూడా మనకి ఇత్తడివి ఉన్నాయి, కంచువి ఉన్నాయండి. ఈ టేబుల్ మీద చాలా స్పెషల్ టేబుల్ అని చెప్పాలి, అంత బాగున్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఒక బౌల్ విత్ లిడ్ వచ్చింది, లోపల కళాయి పోసింది అనమాట. ఇది కంప్లీట్ గా బ్రాస్ అండి, హెవీ వెయిట్ లో ఉంది. లిడ్ కూడా చాలా బాగుంది, గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఫినిషింగ్ చాలా బాగుంది. ఆ తర్వాత ఇది గుంత పొంగనాల పెన్నం అండి, కంప్లీట్ గా బ్రాస్ తో వచ్చి ఉంది. తర్వాత ఇక్కడ పోపుల డబ్బా కూడా మనకి బ్రాస్ తో వచ్చి ఉంది, లోపల కళాయి పూసి ఉంచారనమాట. అవైతే మనకి కలర్ చేంజ్ అవ్వవు. ఇప్పుడు బ్రాస్ అనుకోండి కంప్లీట్ గా లోపల నల్లగా అవుతూ ఉంటుంది, వాష్ చేస్తూ ఉంటాం కదా. కళాయి అయితే కొద్ది రోజులు మనకి వస్తుంది అనమాట. కుక్ చేసేవైతే నాకు తెలిసి పోతాయేమో అండి, కళాయి కోటింగ్ మళ్ళీ పెయింట్ చేయించుకుంటూ ఉంటారేమో మేబీ, లోపల పూయించుకుంటూ ఉంటారు అనుకుంటాను. ఐడియా అయితే లేదండి. ఎవరికైనా తెలిస్తే గనక తప్పకుండా మన కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి కాఫీ ఫిల్టర్ అన్నమాట. కాఫీ ఫిల్టర్స్ మాత్రం చిన్న సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు 2 సైజులు చాలా బాగున్నాయి. ఇలాగా పోపుల డబ్బా అయితే ఇంకోటి డిఫరెంట్ ఉందన్నమాట. కంప్లీట్ గా బ్రాస్ తో వచ్చిందండి. పైన 2 లిడ్స్ లాగా ఉన్నాయి, ఒకటి క్లోజ్ చేసి మళ్ళీ పైన ఇంకొక లిడ్ అన్నమాట. ఇది చాలా హెవీగా ఉంది, సూపర్ ఉందండి. నాకు తెలిసి ఇది 2000 ప్లస్ ఉంటది ప్రైస్ అయితే. వాళ్ళు చెప్పొద్దన్నారు కాబట్టి మనం చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు, అందుకనేసి నేను అడగలేదండి. నేను ఏవి తీసుకోవాలి అని అనుకొని ఐడియా కోసం అడిగానో అవి మాత్రం మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు చూపిస్తూ ఉన్న పోపుల డబ్బాల్లో చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి పిండి వంటలు చేసుకోవడానికి, మురుకులు వాటన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా ఇత్తడిదే అండి. ఈ బ్రాస్ ఐటమ్స్ అయితే భలేగా ఉన్నాయి, అసలు సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. ఇది చాలా స్పెషల్ గా అనిపించింది, చాలా బాగుంది కూడా. ఇది ఇత్తడిది నెయ్యి డబ్బా అండి, నెయ్యి వేసుకోవడానికి చాలా బాగుంది. స్పూన్ కూడా ఇచ్చారు, సూపర్ స్టైలిష్ గా కూడా ఉంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది. మన స్టవ్ దగ్గర ఆయిల్ పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నచ్చింది ఈ ఐటమ్ మనకి. ఆ తర్వాత ఇది చూస్తూ ఉన్నారు కదా, టీ పాట్స్ కూడా ఉన్నాయి. తర్వాత గంటలు కూడా ఉన్నాయండి. ఈ టీ పాట్స్ అయితే డెకోర్ పర్పస్ కి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఏంటంటే ఈ ఇత్తడి సామాగ్రి పెట్టుకున్నప్పుడు ఒక ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి గంట అండి, నంది పైన నంది షేప్ లో ఉన్న గంటలు. ఆ తర్వాత వంట సామాగ్రి, పొయ్యి, తర్వాత చిన్న కడాయి, అవన్నీ మట్టితో ఉన్నవి కూడా సెట్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి కట్లరీ పెట్టుకోవడానికి, లోపల జస్ట్ పెయింట్ లాగా వేశారంటండి, అది వాష్ చేయంగా పోతుందంట. 1400 సంథింగ్ ఎంతో ఉంది ప్రైస్ అది. ఇవన్నీ కూడా ఇత్తడివే. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న ఈ పెన్నాలన్నీ కంప్లీట్ ఐరన్ అన్నమాట. ఒకటి వచ్చేసి 800 చెప్పారండి. ఐరన్ పెన్నం చిన్నది, కంప్లీట్ ఐరనే, బట్ 800 చెప్తూ ఉన్నారు. ఇంకా పెద్దవి కొంచెం అటు ఇటు ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు. కత్తి పీటలు కూడా ఉన్నాయి.
ఇవన్నీ చెన్నైలో బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. చెన్నై స్పెషల్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. ఈ కత్తి కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్ గా ఐరన్ అన్నమాట ఇది. ఆ తర్వాత చిన్న చిన్న రోళ్ళు ఉన్నాయండి. ఇందులో మనకి ఇదైతే నార్మల్ స్టోన్ తో వచ్చిన రోలు. ఇక్కడ మనకి రాచిప్పలు ఉన్నాయి. రెండే 2 బౌల్స్ ఉన్నాయి, చూపిస్తాను. అందులో కుక్ కూడా చేసుకోవచ్చు. ఈ స్టోన్ వచ్చేసి మనకి గంధం నూరుకోవడానికి, ఏదైనా గంధం తీయడానికి చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి రాచిప్ప మెటీరియల్ తో ఉన్న చిన్న కంటైనర్ అండి. ఉప్పు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, ఎలా అయినా పికిల్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఆ తర్వాత ఇది చిన్న రోల్, ఇది కూడా రాచిప్పే. ఈ మెటీరియల్ అంతా కూడా కొంచెం హెవీగా ఉంటాయి. రాచిప్పతో ఉన్న ప్లేట్స్ ఉన్నాయి. ఇవే 2 నేను చూపించాలనుకుంది. ఇవి వచ్చేసి మనకి వాళ్ళు చెప్తూ ఉన్న ప్రైస్ అయితే 2600 అలా ఉన్నాయండి. ఇవి ఇంతకంటే తక్కువ ప్రైస్ లో వస్తాయా అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే లిడ్ తో ఉంటే ఆ ప్రైస్ ఉంటాయండి, లిడ్ లేకపోతే మనకి 1200 1600 అలా కూడా ప్రైస్ లో ఉంటాయి, నెక్స్ట్ వస్తాయి అని చెప్పారు. ఇక్కడ రోళ్ళు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. పైన ఇట్లా స్టిక్ లేదనమాట. రోకలి ఇట్లా మనం గ్రిప్ పట్టుకొని తిప్పుతాం కదా, అది లేదు. నేను అడిగాను ఎందుకండి అలా, ఎలా మనము రుబ్బుకోవడానికి అంటే ఆ షేప్ మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పారు. ఇవి మసాలా నూరుకోవడానికి. ఆ తర్వాత ఇక్కడ గ్లాసెస్ అయితే భలేగా ఉన్నాయండి. ఇవి కాపర్ అన్నమాట. స్పెషల్ గా అనిపించాయి, కొంచెం వెయిట్ ఉన్నాయండి. మంచి కాపరే అనిపించింది. వెయిట్లెస్ అయితే కొంచెం మనం డౌట్ పడాలి, కానీ కొంచెం వెయిట్ ఉన్నాయి. షేప్ కూడా సూపర్ గా ఉంది. ఇందులో కప్స్ కూడా ఉన్నాయి, టీ కప్స్ లాగా ఉన్నవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న డబ్బాలు కూడా ఉన్నాయండి, రాగివి. గ్లాసెస్ అయితే 2-3 మోడల్స్ ఉన్నాయి అన్నమాట. సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి. ప్లేట్ కొంచెం హెవీగా ఉంది, బాగుందండి. ఇది కూడా కొన్నే పెట్టారు, రాగి మెటీరియల్స్ అయితే కొన్ని ఉన్నాయి. తర్వాత ఇంతకు ముందు చూపించాను కదా నేను, పోపుల డబ్బాలు అయితే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మనకి బ్రాస్ లో అయితే దొరుకుతూ ఉన్నాయండి. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి, పిండి వంటలు అవన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి ఇత్తడి కంటైనర్స్ కూడా ఉన్నాయి, స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత గ్లాసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. గ్లాసెస్ అయితే ఇందాక చూపించినవి అవి కంచు అన్నమాట, బాగున్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, వంట సామాగ్రి సెట్ అంతా కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ లో పెట్టేశారు. ఇవి కుండలకి స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చండి, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. ఆ తర్వాత ఇక్కడ మ్యాట్స్ ఉన్నాయన్నమాట. నేను ఓపెన్ చేసి చూస్తే చాలా బాగున్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి మనీ ప్లాంట్స్ అలాంటివి అల్లుకోవడానికి స్టిక్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ మ్యాట్ అయితే చాలా నచ్చింది నాకు. ఇది నేను రిక్లైనర్ లో పెట్టుకోవడానికి ఇంతకు ముందు యూజ్ చేస్తూ ఉన్నా, అది పోయింది. బట్ ఇది పెద్ద సైజ్ ఉందండి, అందుకని తీసుకోలేదు. ఇవి వచ్చేసి మనకి ప్లాంట్స్ పెట్టుకోవడానికి హ్యాంగింగ్ పాట్స్ అన్నమాట. హ్యాంగింగ్ కి కూడా వాళ్ళైతే చైన్ ఇస్తూ ఉన్నారు. ఇవి వచ్చేసి ఏవైనా డ్రాప్ అయ్యే ప్లాంట్స్ ఉంటాయి కదా కిందికి, అలాంటివి మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది నార్మల్ గా కింద స్టాండ్ పెట్టి మనము మామూలు ఫ్లోర్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వీళ్ళైతే మంచి ఐడియా కూడా చూపించారు. ఆ తర్వాత కిందికి రాగానే ఇట్లాగా ఆ ఎసెన్షియల్ ట్రెడిషన్స్ కి మిర్రర్ లో నుంచి చూస్తే తాంజావూర్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. ఏమంటే కొంచెం ప్రైజీగా ఉంటాయి కదా అవి. ఆ తర్వాత ఇక్కడ మొక్కలు అయితే భలే ఉన్నాయి అసలు. చిన్న సైజు నర్సరీ అనిపించింది, అన్ని మొక్కలు పెంచుతూ ఉన్నారు. ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతాయంటండి, జస్ట్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ వరకు వచ్చారు అంటే మీకు ఏదో ఒక విషయం హెల్ప్ అయ్యే ఉంటుంది కదా. మన ఛానల్ కి తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను. ఆన్ ది వేలో నేను అట్ హోమ్ కి వెళ్దాం అనుకున్నానండి. ఇప్పుడు అట్ హోమ్ ని నీల్కమల్ స్టోర్స్ లాగా చేంజ్ చేశారు పేరు. శిల్పారామంకి ఆపోజిట్ లో చట్నీస్ పక్కన ఉంటుందన్నమాట. ఇది నేను ఆల్రెడీ వాయా లంచ్ బాక్స్ ఇంతకుముందు 50% ఆఫ్ లో మా హస్బెండ్ కి తీసుకున్నాను. అది చాలా బాగా వర్క్ అవుతుందండి. మా బాబుకి కంటైనర్ బాక్సెస్ తీసుకుందాం అనుకున్నాను వాయాలోనే. బట్ నేను నెక్సెస్ మాల్ కి వెళ్ళినప్పుడు అడిగాను, స్టాక్ లేదన్నారు, 15 days లో వస్తుందన్నారు. సో ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాను. ఇక్కడ అడిగినా కూడా ఇప్పుడైతే స్టాక్ లేదు అని నెంబర్ ఇప్పించుకున్నారండి. స్టాక్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తామన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, 50% ఆఫ్ లో ఉన్నాయండి వాయా బ్రాండ్ మీద. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నీల్కమల్ హోమ్స్కి వెళ్ళి తీసుకోండి. ఆఫర్ ఎంతవరకు ఉంటుందో వాళ్ళు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. స్టాక్ అయితే చాలా తక్కువగా ఉంది. అంతేనండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.